నమస్తే. వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నేను సత్యనారాయణ. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఒక చిన్న అజాగ్రత్త ప్రాణాన్ని హరించి వేస్తుంది. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాలకు కోలుకోలేని దుఃఖాన్ని మిగులుస్తుంది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తున్నప్పటికీ అవి గాల్లో దీపాలుగా మారిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాహన చోదకుల అజాగ్రత్తకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం అనే నినాదంతో ఆ కాన్సెప్ట్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి, చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉప రవాణా కమిషనర్ డాక్టర్ ఉప్పల శ్రీనివాస్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మా న్యూస్. సార్ చెప్పండి, ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు మీరు ఎలాంటి అవగాహన కల్పించగలుగుతారు? ముఖ్యంగా మనకు ప్రమాదాలకు కారణం చూసినట్లయితే అన్ని మనం ఒక దగ్గరికి వస్తుంటే ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఓవర్ స్పీడింగ్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానివ్వండి, డిస్ట్రాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల మనకు ప్రమాదాలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ట్రాఫిక్ రూల్స్ లో మనకు ముఖ్యం. అది అందులో దాదాపు 40 రూల్స్ ఉంటాయి. దాన్ని మనం అందరూ చదివి అవగాహన చేసుకున్నట్టయితే ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే, ట్రాఫిక్ రూల్స్ అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఒక లాంగ్వేజ్. రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోలేము, కానీ అది అందరం పాటిస్తే అర్థం చేసుకుంటే ఒక లాంగ్వేజ్ లాగా అన్నట్టు అందరూ దాన్ని అర్థం చేసుకుని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళడానికి ట్రాఫిక్ రూల్స్ అనేది ఒక లాంగ్వేజ్. ఆ 40 రూల్స్ ఒక లాంగ్వేజ్ గా మనకు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఆ 40 రూల్స్ చదువుకొని అవగాహన చేసుకుని దాన్ని పాటిస్తే మంచిది. అయితే మనకు మరి ఎక్కడ దొరుకుతాయి ఇవి అంటే చాలా మంది ఇంటర్నెట్ లో మనకు వాడుతుంటాం. గూగుల్లోకి వెళ్ళి మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అని మనం టైప్ చేసినట్లయితే పీడిఎఫ్ ఫార్మాట్ లో హిందీ, ఇంగ్లీష్ 2 భాషలలో ఉంటుంది. అయితే మేము కూడా అవగాహన కల్పించడానికి వివిధ మార్గాల ద్వారా సోషల్ మీడియాలో తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి అవగాహన కల్పిస్తున్నాం. దయచేసి ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇతరులతో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంటే దీన్ని ఎంత స్ప్రెడ్ చేస్తే అంత ఒకసారి రూల్స్ తెలిసిన తర్వాత మనం తప్పు చేస్తుంటే మనకే అనిపిస్తుంది మనం తప్పు చేస్తున్నాం అనేది తెలుసు. అంటే ఇప్పుడు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీరు జిల్లా కేంద్రాల్లో కానీ, మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ, అంటే మీ సిబ్బంది ద్వారా ఏమైనా గ్రామాలకు అవగాహన చెప్తారు? ప్రతి మండలానికి ఒక 2 ఇన్స్పెక్టర్లను మనం ఇన్ఛార్జ్ చేయడం జరిగింది, వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఒక ప్రోగ్రామ్, అంటే రోడ్ రెగ్యులేషన్స్ గురించి డిస్కషన్ వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న ర్యాలీ కానీ లేకపోతే స్కూల్లోకి వెళ్ళి అవగాహన కల్పించడం కానీ, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అందరినీ కలుపుకుని ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసేది మన జిల్లాలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం. ఎప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ మనం కంప్లీట్ గా పాటిస్తామో రోడ్డు ప్రమాదాలు డెఫినెట్ గా తగ్గుతాయి. మనం ఈ సంవత్సరం మన జిల్లాలో 2022 కంటే 2023లో దాదాపు 28 మరణాలు తగ్గినాయి. గతంతో 2022తో పోలిస్తే 2023 ఇంకా తక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. అందుకే దయచేసి మన జిల్లా వాసులు కోరేది ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాద నివారణకు మీరు ప్రధానంగా తీసుకునే చర్యలు, లేదంటే ఈ వాహన చోదకులు కానివ్వండి, లేదంటే ప్రజలు కానివ్వండి, ప్రధానంగా ఏ సూచనలు పాటించాలి? ఎక్కువగా ఏంటంటే మనకు ప్రమాదాలు మన జిల్లాలో జరిగేటి మోటార్ సైకిల్ ప్రమాదాలు ఎక్కువ. మోటార్ సైకిల్ లో మనం చూసినట్టయితే మనం సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి రావడం, ఎప్పుడైతే మెయిన్ రోడ్కి వస్తారో సైడ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఆగి చూసి మెయిన్ రోడ్ మీద వాహనాలు లేనప్పుడు మనం మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ కావాలి. ఇదొక రకంగా జరిగే ప్రమాదాలు మన దగ్గర ఎక్కువ. దీని తర్వాత మన దగ్గర ఎక్కువ వ్యవసాయం కాబట్టి వ్యవసాయానికి వెళ్తూ ముందు పెస్టిసైడ్ సామాన్లు అవి పెట్టుకొని ఆ ట్యాంక్ ముందు సామాన్లు పెట్టుకొని తీసుకెళ్లడం వల్ల అప్పుడప్పుడు బ్యాలెన్స్ కోల్పోతారు.
లేకుంటే మన జనరల్గా ఏంటంటే అది అటు ఇటు పడుతుంటే కూడా మన మానవ సహజం అది పడుతుందేమో అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పడిపోవడం, ఇలాంటి ప్రమాదాలు జరగడం జరిగింది. అట్లే ఒక ప్రమాదంలో అయితే మన జిల్లాలో 2 మోటార్ సైకిల్ గుద్దుకుంటే 4 వ్యక్తులు చనిపోయారు. ఆ, ఆ, రెండు అటు రెండు పర్సెంట్ నలుగురు నలుగురు చనిపోయారు ఒకటే ప్రమాదం. అట్లే ఆ, మన ఎక్కడైనా పార్క్ చేసిన వాహనాలు వెనుక నుంచి వెళ్ళి గుద్దుకోవడం, చనిపోవడం జరిగింది. అందుకే రోడ్డు మీద ఎప్పుడు వెళ్తున్నా మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రోడ్డు మీద ప్రతి ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు సీన్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా మనకు రోడ్డుపై అంటే డ్రైవింగ్ పై కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అంటే గత సంవత్సరం జిల్లాల వారీగా కానివ్వండి, మీ దగ్గర డాటా ఏదన్నా అంటే ఎన్ని ప్రమాదాలు సంభవించినాయి గత సంవత్సరము, తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏమైనా ప్రమాదాలు జరిగినాయా? అయితే మనం చూసినట్టయితే గత 2022 గణాంకాలు విడుదలైనాయి. అందులో మన తెలంగాణ 9వ పొజిషన్లో ఉంది. అయితే 10వ పొజిషన్లో సారీ. అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే అంతకుముందు 158 మంది చనిపోయారు. అది 2022లో. 2023లో అది 28 మంది తగ్గి 126కి వచ్చింది. అదే మనం అంటే ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్తే డెఫినెట్గా తగ్గించవచ్చు. కానీ ఎంత మనం ప్రణాళికలు చేసినా, ఎంత అవగాహన కల్పించినా ప్రజలు అంటే ఎవరైతే వాహనదారులు ఉంటారో లేదా రోడ్డు యూజ్ చేసేటప్పుడు పెడెస్ట్రియన్స్ కానివ్వండి, సైక్లిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా దీన్ని జీరోకు తీసుకురాగలుగుతాం మనం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రధాన కారణాలను విశ్లేషించినట్టయితే ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అనేది. అంటే ఓవర్ స్పీడింగ్ అంటే మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, రోడ్డు మీద పరిస్థితులను బట్టి స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం. దాని తర్వాత చూసినట్టయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇది మత్తు పదార్థాలు సేవించి డ్రైవ్ చేయడం. అప్పుడు మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కంట్రోల్లో లేక అదుపు తప్పి ప్రమాదాలు జరగడం. మూడోది చూసినట్టయితే డిస్ట్రాక్షన్, అంటే సెల్ ఫోన్లో మాట్లాడడం. మనం చూడండి ప్రతి 10 మందిలో ఒకరిద్దరు ముగ్గురు సెల్ ఫోన్లో మాట్లాడుతుంటూ మోటార్ సైకిల్ పై వెళ్ళిన వాళ్ళు కనబడతారు, కార్లో వెళ్ళిన వాళ్ళు కనబడతారు. ఈ సెల్ ఫోన్లో మాట్లాడడం కూడా చాలా పెద్దది. దాని తర్వాత వచ్చినట్టయితే ఫ్యాటిగ్ అంటే మనకు పని ఒత్తిడి వల్ల దినమంతా మనం పని చేస్తాం, నైట్లో మళ్ళీ డ్రైవింగ్, లేదంటే ఒక ట్యాక్సీ క్యాబ్ని పిలుస్తాం, ఆయన రాత్రంతా డ్రైవింగ్ చేసి వచ్చి మళ్ళీ పొద్దున మన కొరకు వస్తుంటాడు. అంటే వీళ్ళకు రెస్ట్ లేకపోవడం వల్ల మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఇవి ఏంటంటే మనం డెస్టినేషన్ ఏదైతే ప్రదేశం చేరుకోవాలనుకుంటామో దానికి దగ్గరలో, అతి దగ్గరలో మనం అదే ఇంకా 10 నిమిషాల్లో ఏరుతాం కదా అనే దానిలో అక్కడ ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి కొంత ఆపి రెస్ట్ తీసుకోవడం మంచిది. అలాగే లాస్ట్ ఫైనల్ ఏంటంటే రూల్స్ పాటించకపోవడం. మనం చూస్తున్నాం చాలా ప్లేస్లలో ఎదురుగా ట్రాఫిక్ ఎదురు దిశగా దగ్గర అవుతుందని రావడం, ఇలాంటివన్నీ మనకు ప్రమాదాలకు సాధారణంగా ఎక్కువ రాంగ్ రూట్లో రావడం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మెయిన్ రోడ్ మీద వాళ్ళకు మనకు ప్రయారిటీ ఉంటుంది అన్నట్టు. మనం సైడ్ రోడ్ నుంచి వచ్చి మెయిన్ రోడ్ ఎక్కే వాళ్ళకు కొద్దిసేపు ఆగి చూసి వెళ్ళాలి. ఈ పార్టీని పాటించకపోవడం, యూటర్న్లలో సడన్గా యూటర్న్ తీసుకోవడం, ముందు ఇండికేటర్ ఇచ్చి కొంత దూరం నుంచి రైట్ సైడ్గా వచ్చి యూటర్న్ తీసుకొని యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా అదర్ సైడ్ నుంచి ఏమైనా వాహనాలు వస్తున్నాయా చూసి చేసినట్లయితే కొద్దిగా క్షేమంగా మనం గమ్యస్థానాలకు చేరుకుంటాం. అంటే సాధారణంగా ఇప్పుడు ఉన్నట్టు మొబైల్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైతే వచ్చిందో ఏర్పడకుండా చెవుల్లో ఫోన్స్ పెట్టుకొని అంటే ఒక లోకంలో తేలాడుతూ కూడా బైక్ రైడ్ ప్రధానంగా ఒక ఓవర్ స్పీడింగ్, తర్వాత ర్యాష్ డ్రైవింగ్. ఈ ర్యాష్ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు కారణం అంటారు. ఎగ్జాక్ట్లీ, అది ర్యాష్ డ్రైవింగ్ కూడా ప్రధాన కారణమే. అయితే ఇందులో మనం ఏంటంటే డిస్ట్రాక్షన్. మనకు జనరల్గా డ్రైవింగ్ వృత్తి ఏంటంటే ప్రపంచంలో ఏ వృత్తిలో కూడా ఇంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు సీన్ మారుతుంటుంది రోడ్డు పైన. అయితే ఒక సెకండ్లో దాదాపు 40 మీటర్ల దూరం వాహనం వెళ్ళిపోతుంది. అందుకని మనం ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం అప్రమత్తంగా లేకపోయినా బండి కంట్రోల్ తప్పిపోయి మరి ఒకసారి కంట్రోల్ తప్పిన తర్వాత మనిషి పరేషాన్లో మళ్ళీ ఇంకా యాక్సిలరేటర్ దొక్కడం, బ్రేక్ దొక్కే బదులు ఇవన్నీ కూడా ప్రమాదానికి జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ప్రమాదాలు మనం జరగకుండా అంటే దాదాపుగా గత ప్రభుత్వాలు అంటే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం మీరు ఒక నెల పాటు నిర్వహిస్తున్నారు కదా, ప్రజల్లో ఏదైనా మార్పు కనిపించదు? తప్పకుండా. మన జిల్లాలోనే చూసినట్టయితే ఈరోజు అంటే నిన్న ఉట్నూరులో మనం అది పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. అక్కడ
ఉట్నూరు రోడ్డు మీద వస్తుంటే నాకు 10 8 మంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళే కనబడ్డారు. ఈ మధ్యలో ఉట్నూరు దగ్గర కూడా 2-3 మోటార్ సైకిల్ ప్రమాదమైంది. మొన్ననే ఒకటి మోటార్ సైకిల్ వెళ్ళి ఎడ్ల బండికి గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఇందులో అంటే హెల్మెట్ పెట్టుకున్నట్లయితే చాలా మటుకు సేవ్ అవుతారు. ఎందుకంటే మోటార్ సైకిల్ ప్రమాదాలలో ఎక్కువగా తలకు గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఆ తలకు గాయాలను రక్షించడానికి హెల్మెట్. అంటే ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు జరగకుండా ఉండడం కోసము వాహన చోదకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి. అదే కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నిన్ననే మనకు హుస్నాబాద్ ఏరియాలో ఒక ప్రమాదం జరిగింది. ఒక హై స్కూల్ కాలేజీ స్టూడెంట్ బిలో 18 years ఉన్నట్టు కార్ తీసుకుని వెళ్తుంటే స్పీడ్గా వెళ్ళి ఒక్కసారి ర్యాష్గా మన బస్సుకు ముందు ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు వచ్చేసాడు. అది చిన్న పల్టీలు కొట్టి ఒక 5-6 పల్టీలు కొట్టి అందులో సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టున్నారు. 2 మనుషులు గాల్లో ఎగిరి బయటకు వచ్చారు వాహనం నుంచి. లకిలీ వాళ్ళిద్దరూ బతికినట్టున్నారు. డ్రైవింగ్ అయితే ఎవరు చేశారో ఆయన చనిపోయినట్టున్నాడు. ఎందుకంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాహనంలో వెళ్ళినప్పుడు కైనెటిక్ ఎనర్జీ మనకు ఆ వాహనంతో పాటు మనకు కూడా ఎనర్జీ ఉంటుంది. మనం కూడా అంత స్పీడ్ తోటి ఒక వస్తువు కింద తీసుకుంటే మనం కూడా అంత స్పీడ్తో వెళ్తుంటాం. మనకు కూడా అంత ఎనర్జీ ఉంటుంది. ఒక్కసారి సడన్గా వాహనం బ్రేక్ అవడమో లేక మీరు చూడండి బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడతాం. అయితే ఆ ఎనర్జీ ఏమవుతుందంటే మనం ఎనర్జీతోటి తోసివేయబడతాం. ఎప్పుడైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటామో ఆ సీట్ బెల్ట్ మనను సడన్గా ఇట్లా అన్నప్పుడు మీరు సడన్గా గుంజండి బెల్ట్ అక్కడ ఆగిపోతుంది. అది మనం రెస్ట్రిక్ట్ చేస్తుంది మూమెంట్. కాబట్టి మనం ముందుకు ముందుకు పడితే సీటు తలగడమో ముఖానికి, లేదంటే అసలే సీట్ బెల్ట్ లేకుంటే మొత్తానికి ఎగిరి ముందు అసలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సైడ్ డోర్ ఓపెన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో విఐపీస్ కూడా జరిగిన ప్రమాదాల్లో కూడా వాళ్ళు బయటకు వచ్చి పడిపోయి చనిపోవడం జరిగింది. అందుకని ఒక్కసారి వాహనం ప్రమాదానికి గురైనాక ఆ వాహనంలో మనం ఎటు దిక్కు విసిరేయబడతాం, దేనికి తాకుతాం అనేది మన కంట్రోల్లో ఉండదు. సపోజ్ మన ఎదురం ప్రయాణిస్తున్నాం కార్లో, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, మీరు పెట్టుకున్నారు, నా వల్ల మీకు నష్టం జరుగుతుంది. నేను ఒక వస్తువులాగా అటు ఇటు 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 కొట్టుకుంటూ నా తల మీ తలకు తాగడం, మీరు పెట్టుకున్నా కూడా మీకు ఇబ్బంది. అంటే ఒకరు ధరించి ఒకరు ధరించకపోయినా ఇబ్బంది. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే వెనక సీట్లో కూర్చుంటే సీట్ బెల్ట్ అవసరం లేదు అనుకుంటారు. తప్పనిసరిగా బండిలో ఏ మూలలో కూర్చున్నా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని వస్తువులు అంటే బరువు అయినవి కానీ ఎటువంటివి కానీ అలా కార్లో పెడుతుంటాం, అప్పుడప్పుడు అవి మర్చిపోతారు. ఆ వస్తువులు కూడా మనకు డ్యామేజ్ చేయొచ్చు. అంటే ఏవైతే పెట్టిన వస్తువులు కూడా ఇసిరేయబడి మన తలకు వచ్చి తాకడము, వాటి వల్ల కూడా మనకు నష్టం చేయాలి. అందుకే వస్తువులు ఏదైనా ఉంటే డిక్కీలో పెట్టేయాలి. మన కూర్చున్న ప్రాంతంలో ఏది కూడా ఒకవేళ ప్రమాదం జరిగితే వచ్చి అటు ఇటు కొట్టుకొని మనకు తలిగేటట్టు ఉండకూడదు. మనిషి కూడా బెల్ట్ పెట్టుకుంటే ఆయన కూడా వెళ్ళి ఇతరులకు నష్టం కలిగాడు, ఆయనకు నష్టం కాదు. అందుకని మనం పెట్టుకున్నా కూడా పక్క వాళ్ళని పెట్టుకోటట్టు చేయాలి, లేకుంటే మనకు నష్టం జరుగుతుంది. అంటే కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ఎదుటివాడి అజాగ్రత్త కూడా మన ప్రాణాలు తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది జరుగుతుంటుంది. అందుకే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అంటే ఎదుటివారు తప్పు చేసినప్పుడు మనం ఎలా సరి చేసుకోవాలి, దాన్ని మనం రక్షించుకోబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము నడిచిపోతుంటాం రోడ్డు మీద. నడిచిపోతున్నప్పుడు జనరల్గా లెఫ్ట్ సైడ్కి నడిచిపోతుంటాం. ఎక్కడైతే మనకు ఫుట్పాత్ లేదో అక్కడ రైట్ సైడ్కి నడవాలి. రైట్ సైడ్కి నడిస్తే ఏమైందంటే ఏదైనా వాహనకు ఎదురుగా కనబడుతుంటుంది, అది అదుపు తప్పినా మనం జాగ్రత్త తీసుకొని మనం రక్షించుకోగలుగుతాం. అదే లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ పోతుంటే వెనకకెళ్ళి వచ్చి అది కంట్రోల్ తప్పి మనం గుద్దే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు అంటే వాహన చోదకుడు కరెక్ట్గా ఉంటాడు, తర్వాత అతను చాలా జాగ్రత్తగా నడుపుతాడు, కానీ బండి బ్రేకులు ఫెయిల్ అయ్యో, లేదంటే టైరు బరస్ట్ అయ్యో, లేదంటే ఏదన్నా బండిలో నుంచి స్క్రూ ఊడిపోవడం, అంటే వాహన కండిషన్ సరిగా లేకపోవడం కూడా ప్రమాదాల కారణంగా భావిస్తారు. జనరల్గా వాహన కండిషన్ వల్ల ప్రమాదాలు జరిగేది చాలా తక్కువ. అయితే వాహన కండిషన్ బాగాలేదంటే దానికి కూడా మనమే కారణం. అంటే అయితే డ్రైవర్ కానీ ఓనర్ కానీ కారణం. ఎప్పుడైతే మనం వాహనం సరిగా మెయింటైన్ చేస్తలేమో అది. అయితే చాలా మటుకు టైరు మెయింటెనెన్స్ అంటే టైరు బాగా అరిగిపోయి సందర్భాల్లో టైరు పేలే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాక్సిడెంట్లో ప్రమాదంలో టైర్ కట్ అవుతుంది. దాన్ని మనం టైర్ పేలిన కింద తీసుకోరాదు. ప్రమాదం జరిగినప్పుడు మనం
రోడ్డు మీద ఉన్న కర్బుకి కానీ లేకుంటే ఇంకో రాయి కానీ గుద్ది అప్పుడు కట్ అయిన సందర్భాలు ఉంటాయి. అయితే మనం టైర్ ఎగ్జామిన్ చేసినట్టయితే అది యాక్సిడెంట్కి ముందు పగిలి యాక్సిడెంట్ అయిందా లేక యాక్సిడెంట్లో టైర్ కట్ అయిందా అనేది మనకు తెలిసిపోతుంది. రోడ్ సేఫ్టీలో అయితే మీరు పిహెచ్డి చేశారు, డాక్టరేట్ పొందారు. అయితే సాధారణ అంటే ఏవైతే అసలు ప్రమాదాలు జరగడానికి అంటే మానవ తప్పిదమా, వాహన తప్పిదమా, దైవ నిర్ణయమా, లేదా ప్రభుత్వాల తప్పిదమా? అంటే మ్యాక్సిమం దీనికి కారణం మానవ తప్పిదమే. ఎందుకంటే ఆ రోడ్డు మీద ఉన్న పరిస్థితుల ప్రకారం అక్కడ నడపాల్సిన బాధ్యత డ్రైవర్ది. కాబట్టి మానవ తప్పిదమే ఎక్కువ. మానవుడు అనుకుంటే మనం ప్రమాదాలను నివారించవచ్చు. అందుకే రోడ్ యాక్సిడెంట్ అనే దాన్ని తీసేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు రోడ్ క్రాష్ అంటున్నారు. అంటే ఇది యాక్సిడెంట్ అంటే ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన, కానీ ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఇది మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది. కాబట్టి రోడ్ యాక్సిడెంట్ అనకుండా రోడ్ క్రాషెస్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే రోడ్ క్రాష్ అంటే మానవ తప్పిదం వల్ల జరిగినది. మానవుడు జాగ్రత్త పడినట్లయితే దీన్ని అవాయిడ్ చేయగలుగుతుండే అనేది ఇప్పుడు కాన్సెప్ట్. అందుకే మనం జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. సో చివరగా ఇటు ప్రజలకు కానివ్వండి, వాహన చోదలకు కానివ్వండి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏంటంటే మనకు రోడ్లు బాగవుతున్నాయి, ప్లస్ అలాగే వాహన టెక్నాలజీ కూడా మారుతుంది. ఈ రెండిటికి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ సరిగా చేసి ప్రమాదాలు నివారించడానికి దోహదపడాలి. అందుకే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అనే నినాదం అందుకే తీసుకోబడ్డది. అలాగే ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో మనందరికి కూడా రోడ్డు పైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనం ట్రాఫిక్ జామ్లు చూస్తాం. ట్రాఫిక్ జామ్లలో కూడా రూల్స్ పాటించకపోవడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్లు జరుగుతాయి. మనం ఏదైతే హైదరాబాద్ సిటీ కానివ్వండి, లేక ఇంకే రోడ్ అన్న కానివ్వండి, ఏం చేస్తామంటే ఒక దగ్గర లాక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. సపోజు ఇక్కడ ఒక రోడ్ ఉంది, సైడ్ రోడ్ ఉంది, ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, ఈ సైడ్ రోడ్కి గ్యాప్ ఇచ్చి మనం ఆగినట్టయితే ఈ పక్కకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి సైడ్ రోడ్కి మలిగిపోయేదానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఎక్కువ జామ్ కాదు. ఈ సైడ్కి వెళ్ళే రోడ్ అనేటి ఫ్రీగా ఫ్లో అయిపోతాయి. ఎప్పుడైతే ఇది ముందుకు కదిలిందో మళ్ళీ కొన్ని ముందుకు కదిలి వెళ్ళిపోవాలి. ఈ గ్యాప్ అనేది మనం అన్నీ ఆగినప్పుడు ఈ గ్యాప్ను ఓపెన్గా పెట్టాలి. ఇట్లా పెట్టకుండా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ జాములు కూడా క్రియేట్ చేయబడుతున్నాం. అందుకని దయచేసి ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. అలాగే యూత్కి ఇచ్చే సందేశం. యూత్ నిజంగా అంటే కొన్ని సందర్భాలలో మన ఆదిలాబాద్లోనే రీసెంట్లీ ఒక సంఘటన జరిగింది. 2 మెడికల్ రాత్రి 12 గంటలకు మరి బిర్యానీ తిద్దామని మహారాష్ట్రలో ఉన్న దాబాకి వెళ్ళి మరి వస్తూ ఆగి ఉన్న వాహనాన్ని గుద్దుకొని, ట్రక్ గుద్దుకొని చనిపోవడం జరిగింది. మరి యూత్ ముఖ్యంగా ఏంటంటే కొంత మన అడ్వెంచరస్ కానీ ఆవేశం కానీ వాహనం నడుపుతున్నప్పుడు ఎస్పెషల్లీ కొద్దిగా కంట్రోల్ చేసుకొని పరిస్థితులను బట్టి, మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని డ్రైవింగ్ టెక్నిక్స్ ఏదైనా ఉంటే నేర్చుకొని, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు, ఎక్కడికి పోవాల్సిన లేదు, ఇంటర్నెట్లో ఉన్నాయి. ఇంకా ఏదైనా మీకు కావాల్స్తే మా వెబ్సైట్లో transport.telangana.gov.in మీకు PDF ఫైల్స్ దొరుకుతాయి. అందులో మన రూల్స్ గురించి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, నేర్చుకోవచ్చు. అలాగే ఈ డ్రైవింగ్ రెగ్యులేషన్స్, మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 ఇవన్నీ నేర్చుకొని మీరు అంటే ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ ఎంజాయ్ చేయండి, స్పీడ్ ఎంజాయ్ కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి ఇటు వాహన చోదకులకు తర్వాత ప్రజలకైతే మంచి సందేశం ఇచ్చారు. అది అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ కనుక కరెక్ట్గా పాటిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని, అలాగే ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా మృత్యువాత పడకుండా కాపాడుకునేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం అనేటటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది ఈరోజు డిబేట్. మరి మరొక ఎపిసోడ్లో ప్రసారమయ్యే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.